ఈరోజు మేము ఇక్కడికి వచ్చామన్నమాట. ఇక్కడ యాపిల్ పికింగ్ అది అవుతుంది. ఇలా పంప్కిన్స్ పెట్టారు ఇక్కడ చూడండి, మొత్తం ఎంత బాగుందో. గుమ్మడికాయలు, వీళ్ళకి ఇప్పుడు గుమ్మడికాయల సీజన్ కదా, ఐ మీన్ ఫాల్ సీజన్. సో అన్నీ చూడండి ఎంత నీట్గా డెకరేషన్ చేసి పెట్టారు. అక్కడ కూడా చూపిద్దాం, అక్కడ ఉంది. మేము లోపలికి ఆల్రెడీ ఎంటర్ అయిపోయాం. నేను చూపిస్తాను ఎంట్రీ ఎలా ఉందో. ఇలా మొత్తం డెకరేషన్ చేసి పెట్టారు పంప్కిన్స్తో. వీళ్ళు దీంతో వండుకుంటారు, అన్నీ చేసుకుంటారు మంచిగా. నువ్వేంటి లెజెండా? బాలకృష్ణనా? ది లెజెండ్, ది లెజెండ్. వెనక్కి తిరుగు, వెనకే ఉన్నారు లెజెండ్సా. ఇదిగోండి, ఇప్పుడు ఎంటర్ అవుతున్నాం. లోపల ఎలా ఉందో చూద్దాం. బేసికలీ ఇది ఏమంటారు, యాపిల్ పికింగ్ అనమాట. యాపిల్స్ ఎక్కడ ఉన్నాయో తెలియదు. సో బ్యూటిఫుల్. అదిగో చూస్తున్నాడు, పిక్ యువర్ ఓన్. దెన్ ఇదిగో ఫార్మ్ మార్కెట్ అనమాట. ఫార్మర్స్ పండిస్తారు కదా, రైతులు వాళ్ళదనమాట. ఇదిగో హాల్స్ మార్కెట్. వెయిట్ ఐల్ టెల్ యు, ఒక్క నిమిషం మళ్ళీ కంటిన్యూ చేద్దాం, ఆగండి. సారీ, అయితే జ్యూస్ తాగుదామని, ఏం తాగుదామని అడుగుతున్నాడు. ఇది మార్కెట్. ఇదిగో బట్టలు కూడా పెట్టారు అమ్మడానికి ఏమో, అన్నీ పంప్కిన్సే. ఇదిగో ఈ బుట్ట ఇలా కొనుక్కోవచ్చు, ఇలా కావాలంటే. లేదు అంటే మనం అక్కడ ఎక్కడో పడతాయి యాపిల్స్, అక్కడి నుంచి తెచ్చుకొని తీసుకోవచ్చు. ఇదిగో మొత్తం అలా అన్నీ. ఇంకా ఏమో యాపిల్ వుడ్ చిప్స్ అంట. ఇలా అందరు కార్ పార్క్ చేసుకుని వచ్చేది. ఫాల్ ఎంత బ్యూటిఫుల్ అని చూసారా, ఇదిగా మొత్తం. ఇంకా లోపల కూడా ఉంది, చూద్దాం లోపలికి వెళ్ళి. ఏంటి యాపిల్ ఇది? స్మాలర్ లార్జ్ది జ్యూస్ తీసుకున్నాము. లోపల అదిగో అలా ఉంది మొత్తం. లోపలికి వెళ్దాం. ఓహ్ ఐమ్ సారీ, థ్యాంక్ యూ. ఇదిగో లోపలికి వెల్కమ్ అని ఎంట్రీ అవ్వగానే ఇలా ఉంది. అండ్ చాలా బ్యూటిఫుల్ ఉంది. వావ్, ఇట్స్ సో బ్యూటిఫుల్. పట్టుకో, చాలా చల్లగా ఉంది. నా హ్యాండ్స్ ఇడియట్. అంతా బాగుంది చూడండి, స్పూకీ. హలో దేర్. సో ఇవ్వండి మొత్తం లోపలన్నీ ఇవి యాపిల్ సైడర్, ఇవన్నీ జ్యూస్ చేసి ఆల్రెడీ పెట్టారు అన్నమాట లోపల. ఇవన్నీ యాపిల్స్. అండ్ ఇగో ఇవన్నీ బాస్కెట్లతో పెట్టారు, నట్స్ ఇవన్నీ. అది వైన్ అనుకుంటున్నాను నేను, నాకు తెలియదు మరి. వైనేనా? వైన్ కాదనుకుంటా, స్పార్క్లింగ్ వాటర్ ఏమో. స్పార్క్లింగ్ యాపిల్ సైడర్. ఇది యాపిల్స్తో చాక్లెట్ ఇలా చేస్తారు కదా, ఏమంటారు, లాలీపాప్ లాగా, క్యాండీస్ లాగా అలా. అది ఇదంతా. వావ్, సన్ఫ్లవర్స్ క్యూట్ ఉన్నాయి. అన్నీ యాపిల్స్ అనమాట. యాపిల్స్ది మార్కెట్ కదా, అందుకే అన్నీ ఇంకా ఉన్నాయి. అది మొత్తం చూద్దాం ఒక్కసారి. స్టోర్ చుట్టుముట్టేద్దాం ఎలా ఉందో. చాలా బ్యూటిఫుల్ ఉంది కదా. ఇది మొత్తం బ్యూటిఫుల్ ఉంది. నన్ను ఒక పిచ్చిదాన్ని చూసినట్టు చూస్తాను ఇక్కడ అందరూ. ఇదేంటి ఏం కొనట్లేదు, ఏం చూడట్లేదని అంటే చూస్తున్నాను. నేను ఫస్ట్ ఏం చేస్తాను అంటే, ప్రతిసారి మీ అందరికీ చూపించిన తర్వాత నేను చూసుకొని నాకు ఏమైనా కావాల్సి అప్పుడు కొనుక్కుంటాను అనమాట. ఎందుకంటే ఫస్ట్ మీకు చూపించడం ఇంపార్టెంట్ కాబట్టి. ఇదిగోండి మొత్తం అన్నీ తిండివి, యాపిల్తో చేసినవి, క్యాండిల్స్. అదిగో క్యాండిల్స్. ఈ బొమ్మలు అయితే క్యూట్గా ఉన్నాయి. ఇది డ్రెస్సింగ్ డిప్పర్స్. ఇది రెడీ టు ఈట్ అనమాట. ఇవి ఫ్రెష్గా చేసినవి, ఫ్రెష్లీ బేక్డ్. ఇదిగో ఇదంతా ఫ్రెష్లీ బేక్డ్.
ఇంకా లోపల ఏమో ఉంది, చూద్దాం. ఓ జ్యువెలరీ కూడా ఉంది. వావ్, బట్టలు, యాక్సెసరీస్, ఇవన్నీ క్లోత్స్, అంతా క్లోతింగ్ కనిపిస్తుంది కదా. ఇదిగోండి ఇవన్నీ యాక్సెసరీస్, ఫోన్కి పెట్టుకునే కీ చైన్, సాక్స్, హ్యాండ్ బ్యాగ్, షాల్స్, మిర్రర్, చాలా క్యూట్ ఉంది స్టోర్ అండ్ స్టఫ్. ఏమేమో తీసుకుంటుంది, బాగుందంట. లుక్ ఎట్ దిస్ వన్, షైనీ షైనీ బాటిల్ చూసారు అక్కడ, అది కూడా షైన్ షైన్ ఉంది. ఇది టేస్టింగ్ రూమ్ అనమాట, ఫ్రీగా టేస్ట్ చేయొచ్చు. నాకు తెలిసి టేస్టింగ్ రూమ్ అంటే ఇదిగో లోపలిలో ఉంది. వెళ్ళొచ్చో లేదు నాకు తెలియదు, ఎవరు లేరు, నేనే ఉన్నాను. త్వరగా చూపిస్తాను మీకు. యా ఇదిగోండి, ఇంతే. నాకు తెలిసి ఇక్కడ ఫ్రీగా టేస్ట్ చేయొచ్చు అనుకుంటా. అది చాలా బాగుంది కదా. యా, హలో ఎవ్రీవన్, మా వీడికి నేను మాట్లాడొద్దంట, బ్యాక్గ్రౌండ్ వాయిస్ చేసుకుంటుందంట. నేను మాట్లాడితే బాగోట్లేదంట, సరిగ్గా మాట్లాడట్లేదంట. యాపిల్ స్లష్, యాపిల్ స్లష్ ఫ్రెష్ యాపిల్స్తో చేసిందనమాట. చాలా అంటే చాలా బాగుంది. బాగుంది. మీ జంట చూడవచ్చు. అంటే బేసికలీ నీకంటే చాలా బాగుంది. ఇద్దట్లో ఎవరు బాగుందంటే నేను దానికే ఇస్తాను, నీకు కాదు. మీ జంట చాలా ముచ్చటగా ఉంటుంది. థ్యాంక్ యూ, నాకు తెలుసు. ఆ పళ్ళు చూడు ఎంత బాగున్నాయో. వావ్, ఆ ముక్కు చూడు, సూపర్. చూడండి, ఇది నా హాలోవీన్ డ్రెస్ అనమాట. ప్రాపర్ హాలోవీన్ అవుట్ఫిట్. పొట్ట లోపలికి అనుకున్న వీడియో తీస్తున్నాడని. మేము ఇది తీసుకుంటున్నాము, యాపిల్ సైడ్ అది వెనిగర్ది. ఇది చాలా మంచిదంట యాక్చువల్లీ. ఫోన్ తీసుకో. ఇది ప్రోడక్ట్ ఆఫ్ కెనడా, ఇక్కడే మ్యానుఫ్యాక్చర్ చేసిందనమాట. ఎందుకంటే ఇక్కడ నుంచి వస్తున్నాయి కదా వీళ్ళకి యాపిల్స్ అయ్యి. సో ఫ్రెష్ది 500 ml $10 ఉంది. ఇవన్నీ యాపిల్తో చేసినవి మొత్తం. ఇది జ్యూస్ అయిపోయింది ఆల్మోస్ట్ తాగేసాడు, కానీ చాలా బాగుంది, చాలా టేస్ట్ ఉంది. ఇంకా చాలా యాపిల్తో చాలా ఎన్ని రకాలు ఉంటే అన్ని రకాలు చేశారు వీళ్ళు. బిస్కెట్లు, చాక్లెట్లు, స్వీట్లు, గీట్లు అన్నీ యాపిల్తో ఎన్ని రకాలు ఉన్నాయి అన్ని రకాలు చేశారు. బాగున్నాయి, ఎందుకంటే ఫ్రెష్వి పైనుంచి పడతాయి పండ్లు, మంచి ఫ్రెష్వి అవి తెచ్చి తీసుకున్నారు. ఇంకా అక్కడ కూడా ఉన్నాయి, ఏవో తింటా అంటున్నాడు, అందులో ఏమైనా తీసుకొని తిందామంటున్నాడు. యాపిల్ పై ఏదో ఉంటుందంట, నేను ఎప్పుడు తినలేదు. సో అది చూద్దాం అనుకుంటున్నాం, అదే తిందాం అనుకుంటున్నాం, చూడాలి. ఇది ఒకటే తీసుకున్నాం. అక్కడ మీకు ఇందాక యాక్సెసరీస్ అవి చూపించాను కదా, అవి అంతా బాగున్నాయి, వింటేజ్ కలెక్షన్ అనమాట. మేపుల్ సిరప్ అని ఉంది కదా, ఇది కెనడాకి ఫేమస్ అనమాట. చెట్ల నుంచి పండుతుంది వరల్డ్లో, మొత్తం ఎంటైర్ వరల్డ్లో, ప్రపంచంలోనే ఎక్కడ అవ్వదు, ఇక్కడే పండుతుంది. కెనడాలో చెట్ల నుంచి వస్తుంది. దీన్ని షుగర్ అనమాట. షుగర్ అంటే దీన్ని ఒక 100 kgs కరిగిస్తే 10 kgs వస్తుంది మేపుల్ సిరప్. షుగర్ అంటే షుగర్ కాదు, ఇది ఎగ్జాక్ట్లీ ఏం చెప్పాలి, బెల్లం అనుకోండి. ఇంకా బెల్లం కూడా కదా, మరేంటి? చెట్టు నుంచి వస్తుంది. ఇప్పుడు చెట్టు దగ్గర కొన్ని మేపుల్ సిరప్ చెట్లు ఉంటాయి, ఆ చెట్ల హోల్స్ పెట్టి డ్రాప్ 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 కలెక్ట్ అవుతుంది. అది కలెక్ట్ అయ్యడానికి ఒక 100 kgs కలెక్ట్ అయింది అనుకో. ఒక 100 kgs కలెక్ట్ అవుతే దాన్ని మరి మరగబెడతారు, మసాలా పెడతారు. లైక్ బాయిల్ చేసి ఒక 12 hours 9 hours 8 hours ఇట్లా బాయిల్ చేసిన తర్వాత కొంచెం థిక్ కంటెంట్ లాగా అవుతుంది. అప్పుడు దాన్ని సెల్ చేస్తారు. ఇప్పుడు ఒక 100 kgs మేపుల్ సిరప్ ప్లాంట్ నుంచి తీసుకొని రాది మరిగిస్తే ఇంకో 10 kgs కరెక్ట్ మేపుల్ సిరప్ వస్తుంది. సో అదనమాట.
కానీ మంచిదే, హెల్తీనే, అంటే షుగర్ ఏం కాదు. అండ్ వరల్డ్లోనే చాలా ఎక్కువ పండించే మేపుల్ సిరప్ అయితే కెనడానే, ఇక్కడే పండిస్తారు, చెట్ల నుంచి వస్తుంది. ఇవన్నీ అదే. ఇప్పుడు యాపిల్ పికింగ్కి వెళ్తున్నాము. ఆ లోపల చూపించాను కదా మీకు మొత్తము, లోపల ఎలా ఉంది అదంతా. ఇప్పుడు బయటకు వచ్చాము. మనకి యాపిల్స్ కావాలనుకోండి, అదే పిక్ చేసుకోవడానికి ఇది ఉంది కదా, ఇది తీసుకొని వెళ్ళి దీంట్లో పిక్ చేసుకొని తెచ్చుకోవచ్చు. మేము ఇప్పుడు వద్దనుకుంటున్నాము, ఎందుకంటే ఇంట్లో చాలా యాపిల్స్ ఉన్నాయి యాక్చువల్లీ. ఉన్నాము. అంత పెద్ద బ్యాగ్ అంటే ఒక మినిమం లార్జ్ బ్యాగ్ తీసుకోవాలంటే ఆ లార్జ్ బ్యాగ్ $25. ఆ లార్జ్ బ్యాగ్ ఎన్ని వస్తాయి? ఆల్మోస్ట్ ఒక 30-40 యాపిల్స్ వస్తాయి. మెయిన్లీ అన్ని యాపిల్స్ వస్తాయి, 40-50 యాపిల్స్ వస్తాయి, 30-40-50 యాపిల్స్. అన్ని యాపిల్స్ మేము ఇంట్లో ఉన్న యాపిల్స్ ఇంకా తినలేదు, తెచ్చుకున్నాం లాస్ట్ టైం. 1 month అయిపోతుంది మేము తెచ్చుకొని, యాపిల్సే తినలేదు. సో నేను ఏమన్నా అంటే వద్దులే, జస్ట్ చూద్దాము, వీళ్ళకి చూపిద్దాము ఎలా ఉందని వెళ్తున్నాం అంతే. ఐ మీన్ మీకు చూపిద్దాము ఎలా ఉంటుంది అని వెళ్దాం అనుకున్నాము. ఎందుకంటే ఎందుకు తీసుకొని తినము చేయము, ఇద్దరమే ఉన్నాం మళ్ళీ మేము. యా చూద్దాం. అదిగో చెట్లు కనిపిస్తున్నాయి మీకు, అదిగో ఇవన్నీ ట్రీస్, యాపిల్ ట్రీస్ అనమాట. ఫస్ట్ టైం ఇది చూడడం, నేను ఎప్పుడు చూడలేదు. అదిగో కింద పడ్డది ఒకటి కనిపిస్తుందో లేదో నాకు తెలియదు, కానీ అదిగో చూపిస్తా ఆగండి. ఫస్ట్ టైం, లిటరలీ నేను ఫస్ట్ టైం ఇదిగో కింద పడ్డాయి చూసారా, అదిగో అదిగో అక్కడ ఒకటి పడ్డది, కింద కూడా పడ్డాయి, చూపిస్తున్నాను. దానిమ్మకాయ లాగా, ప్రొమగనెట్స్ లాగా ఉన్నాయి. యాక్చువల్లీ మేము చాలా మధ్యాహ్నం వచ్చాం కదా, చాలామంది ఆల్రెడీ పిక్ చేసుకొని తీసుకెళ్ళిపోయారు అనమాట. ఇదిగోండి, ఎక్కువ యాపిల్స్ మొత్తం చెట్టుకుండా ఉంటే భలే ఉంది కదా, చాలా అందంగా ఉండేది చూడడానికి కూడా. అన్నీ ఆల్మోస్ట్ అన్నీ తెంపుకొని తీసుకెళ్ళిపోయారు. మేము ఎండ్ ఆఫ్ ద యాపిల్ సీజన్ వచ్చినాం. యాపిల్ సీజన్ స్టార్ట్స్ ఫ్రమ్ జూలై, ఐ థింక్ జూలై, అండ్ విల్ బి టిల్ మిడ్ అక్టోబర్ అనుకుంటా. సో యా, అండ్ అక్టోబర్ యా, అండ్ ఫాల్ సీజన్ కదా, ఇంకా లాస్ట్కి వచ్చాము. ఇదిగోండి 3 యాపిల్స్ ఇక్కడ కనిపిస్తున్నాయా, అంతే. ఇంకా ఇదిగో ఇక్కడ నుంచి ఆ చివరి వరకు ఉన్నాయి, 2 lanes ఉన్నాయి ఇక్కడైతే, అటు సైడ్ కూడా ఉన్నాయి. ఇప్పుడు మాకు టైం అవుతుంది, మేము ఇంకా వేరేది కూడా ప్లాన్ ఉందన్నమాట. అండ్ చెట్లకు కూడా లేవు కదా, అదే అనమాట. నెక్స్ట్ ఎప్పుడైనా మళ్ళీ ఎక్కువ ఉన్నప్పుడు చూపిస్తాం. మనకి ఇండిపెండెన్స్ డే వచ్చినప్పుడు, ఇయర్ 1947. ఇదిగోండి అప్పుడుది. సో అదనమాట. నేను ఎంట్రన్స్ ఒకటే తీయలేదు, అది తీసి చూపిస్తా ఆగండి, అంతే. ఇది తెలుసుకొని వెళ్ళండి, అంటే డాగ్స్ వెల్కమ్ ఉంది, అన్ని క్లీనప్, బ్యాక్ ప్యాక్స్ అవి తీసి రావాలి. ట్రైన్ రైడ్స్ అది ఉందా, అది వాళ్ళు ఎక్కుతున్నారు కదా, దానిలో ఎక్కించుకొని తీసుకెళ్తారు, చాలా లోపలికి ఉంది. అంటే ఇవన్నీ యాపిల్స్ పడిపోయాయి కదా, ఇక్కడ లేవు కదా, ఇంకా ఉన్నాయి అయితే లోపలికి ఉన్నాయి అనమాట, అందుకని దాని మీద ఎక్కించుకొని తీసుకెళ్తున్నారు. ఇదిగో టికెట్స్ అవైలబుల్ ఇన్ స్టోర్ అనమాట, ఎవ్రీ 15 to 45 minutesకి ఉంటుంది అనమాట టికెట్స్, ఓకేనా. ఇంకా యాపిల్ ఎలా పిక్ చేయాలి, కట్ ది యాపిల్ ఇన్ యువర్ హ్యాండ్, తర్వాత టిల్ ది బాటమ్ అప్వర్డ్, జెంట్లీ ట్విస్ట్, ఎలా పడితే అలా లాగేయడం పీకేయడం కాదు. సో ఇలా దానికి ఒక ఆర్డర్ ఉంటుంది, అలా తీసుకొని చేయాలన్నమాట, అలా పిక్ చేయాలి. అది ఎక్కితే తీసుకెళ్తారు, లోపలికి ఉన్నాయి. ఇక్కడ ఇవన్నీ యాపిల్ చెట్లే, కానీ ఇక్కడ కనిపిస్తున్న అన్ని యాపిల్ చెట్లే, కానీ అన్నీ అయిపోయాయి అనమాట, అన్నీ అయిపోయాయి. సీజన్ ఎండ్ ఆఫ్ ది సీజన్ కదా, సో లోపలికి ఇంకొన్ని ఉన్నట్టున్నాయి, వీళ్ళని అక్కడ తీసుకెళ్తున్నారు. నన్ను ఎక్కించుకొని లోపలికి హాయిగా రైడ్లో తీసుకెళ్తారు, అదన్నమాట సంగతి. సో ఇది బోట్ కనిపిస్తుంది కదా, ఇదే ఎంట్రీ అనమాట, ఇది ఎంట్రీ. ఇక్కడ చిన్నపిల్లలు ఆడుకోవడానికి అదిగో ఉయ్యాల కనిపిస్తుందా, అక్కడ ఉయ్యాల అండ్ స్వింగ్ ఇలా ఉన్నాయన్నమాట. ఇలా ఇదన్నీ క్రాస్ చేసి వీళ్ళు ఆడుకొని అలా వెళ్తే ఇందాక మీకు చూపించింది లోపలిది ఉంటుంది, అది బాగుంది, చాలా బాగుంది. ఇదిగో అందరు తీసుకొని వెళ్ళిపోతున్నారు అనమాట. ఆన్ చేయలేదు, బాగేస్తున్నాడు పాపం. ఇది మా ఇంటి దగ్గరే, ఒక 10 minutesలో ఉంది అంతే, కానీ మాకు ఇప్పటికి తెలియదు. మొన్న నేను వర్క్ చేసేటప్పుడు మా కొలీగ్ అన్నాడు, ఏమైనా ఐడియాస్ ఉంటే చెప్పు, ఎక్కడికి వెళ్ళాలి, బోర్ వస్తుంది ఇంట్లో ఉందంటే, యాపిల్ పికింగ్కి వెళ్ళొచ్చు కదా, మీరు ఎప్పుడు చేసిరా అని అడిగారు. నాకు తెలియదు ఎక్కడ అంటే, ఇక్కడే ఒక బ్రాక్విల్ నుంచి వాల్మార్ట్ నుంచి స్ట్రైట్ వెళ్ళాలంట, 5 minutes అంట.
నీకు తెలీదురా బాబు అని నేను ఇది తీసుకొచ్చేది. లాస్ట్ వీక్ ప్లాన్ ఉండే కానీ ఈ వీక్ వచ్చాము. ఇంకా టేస్ట్ చాలా బాగుంది, యాపిల్ స్లష్ ఫ్రెష్. యా, సో ఇక్కడతో మా ఈ చిన్న యాపిల్ ది వ్లాగ్, యాపిల్ పికింగ్ వ్లాగ్ ఎండ్ అవుతుంది. ఓకే, బాయ్ బాయ్ గైస్. వద్దు సాలిక ఫ్యామిలీ ఆడియన్స్ ఉంటారు. బాయ్ గైస్. ఎందుకు హస్బెండ్ వైఫ్ కిస్ చేసుకోరా చెప్పండి. యూట్యూబ్ పోయి బెడ్రూమ్లో చేసుకోమంటారు సంసారంలో. ఇడియట్. సో అది ఉంది కాదు. యా, ఇక్కడతో మా యాపిల్ పికింగ్ వ్లాగ్ ఎండ్ అవుతుంది. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. బాయ్ గైస్. అండ్ లైక్ కూడా చేయండి అండ్ షేర్ కూడా చేయండి. ఈ క్యూట్ కపుల్, ఈ చిన్ని కపుల్, మీ తెలుగు కపుల్ మీకు నచ్చితే బాయ్ గైస్. ఎన్నిసార్లు బాయ్ చెప్పారు. ఓకే, బాయ్. Did he not take my, did I